This video is brought to you by AKSIAS. Hi friends, welcome to our AKSIAS Academy. ఏపీ గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి ఎగ్జామ్, ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ నెక్స్ట్ మంత్లో జరపడానికి షెడ్యూల్ కూడా వచ్చేసింది. గవర్నమెంట్ కూడా చాలా పక్కా ప్రణాళికతో ఎగ్జామ్ పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంది. మరి ఈ తక్కువ సమయంలో మనకు సిలబస్లో ఉన్నటువంటి అంశాలు ఏమిటి, దాని ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేటువంటిది అభ్యర్థులుగా మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే మనకు గ్రామ సచివాలయానికి సంబంధించి ఇక్కడ మనకు ఒక నెలల తరబడి చదవాల్సిన అవసరం ఏం లేదు. సో జనరల్ స్టడీస్లో ఏ సబ్జెక్ట్ అయితే ఉంటుందో ఆ సబ్జెక్ట్ను ఎంతవరకు చదవాలి అనేది తెలుసుకొని ప్రీవియస్ ఎగ్జామ్స్ యొక్క పేపర్స్ను ఒకసారి పరిశీలించి వాటిని పూర్తి చేస్తే మనకు ఈ తక్కువ టైము ఖచ్చితంగా సరిపోతుంది. మనకు తక్కువ టైం ఏం కాదు, 1 month అన్నా కూడా మనకి మంచి సమయమే. సో కాబట్టి ఈ తక్కువ టైంలో మన ప్రిపరేషన్ అనేటువంటిది సో కరెక్ట్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఉంటే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదివితే, సో ప్లానెడ్గా మనం చదివితే మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మీకు ఈ గ్రామ సచివాలయ ఉద్యోగానికి సంబంధించిన దానిలో సో నేను బోధించేటువంటి టాపిక్స్ ఏంటి, సో వాటిని ఎలా చదవాలి అనేటువంటిది నేను చెప్తాను. సో ఒకటి, స్థానిక స్వపరిపాలన సంస్థలు, లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అని చెప్పేసి మనకు స్థానిక స్వపరిపాలన సంస్థల గురించి మనకి ఇందులో మెయిన్ టాపిక్గా ఉంటుంది. సో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అనేటువంటిది మెయిన్ టాపిక్గా, ఎందుకంటే మనకి ఇక్కడ గ్రామ సచివాలయంలో వార్డు సచివాలయం కానీ గ్రామ సచివాలయం కానీ ఇక్కడ మనకు పంచాయతీరాజ్ వ్యవస్థ, అటు మున్సిపల్ వ్యవస్థకు సంబంధించినటువంటి విభాగాలు కాబట్టి స్థానిక స్వపరిపాలన సంస్థల గురించి మనం ఎక్కువగా చదవాల్సినటువంటిది ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, సో మనం గ్రూప్ 2లో భాగంగా ఈ స్థానిక స్వపరిపాలన సంస్థలు చదివి ఉన్నాం, సో ఆ నోట్స్ కానీ ఆ సబ్జెక్ట్ కానీ మనకు సరిపోతుంది అని అనుకుంటారు. కాదండి, ఎందుకంటే ఇది కంప్లీట్గా లోకల్ గవర్నెన్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి, లోకల్ గవర్నెన్స్లో పనిచేయాల్సినటువంటి ఉద్యోగాలు కాబట్టి లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ గురించి ఎక్కువ తెలుసుకోవాల్సి ఉంటుంది. అందులో ఏపీలో పంచాయతీరాజ్ వ్యవస్థ, ఏపీలో మున్సిపల్ వ్యవస్థ అనేటువంటిది, వాటికి సంబంధించిన చట్టాలు, వీటిపైన పూర్తి అవగాహన ఉండాలి. సో ఎక్కువగా మనకు స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించిన కమిటీలు అంటే, ఒకవేళ పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి అంటే బలవంతరాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, దంతువాలా కమిటీ, తర్వాత మనకు మిగతా ఎల్ఎం సింఘ్వి కమిటీ, ఇలాంటివి మనం చదివి ఉంటాం. కానీ అవే కాకుండా ఇతర కొన్ని కమిటీలు కూడా వేశారు. మనకు పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క ఆర్థిక, ముఖ్యంగా స్థానిక సంస్థలకు ఆర్థిక పరమైన నిధులు ఏ విధంగా సమకూర్చాలి అని చెప్పేసి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీని మనకు ప్రీవియస్ అడిగారు, కె సంతానం కమిటీ. సో ఇక్కడ మనకు గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు మనకి బలవంతరాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ అనేటువంటిది ఎక్కువగా వెల్లోన్ అయి ఉంటుంది. కానీ కే సంతానం కమిటీ అనేది కూడా స్థానిక స్వపరిపాలన సంస్థల యొక్క ఆర్థిక వ్యవస్థపై, ఆర్థిక నిధుల సమీకరణపై వేసిన కమిటీ అని చెప్పేసి కొద్ది మందికి మాత్రం తెలిసి ఉంటుంది. సో కాబట్టి అలాంటి కమిటీలు ఇంకా చాలా ఉన్నాయి మనకు. సో తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ అభివృద్ధి కోసం అనేక కమిటీలు వేసింది. ఇంకా కేంద్రంతో పోల్చుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వమే పంచాయతీరాజ్ వ్యవస్థ అభివృద్ధి కోసం ఎక్కువ కమిటీలు వేయడము, ఎక్కువ మార్పులు చేయడం అనేది మన రాష్ట్రంలోనే జరిగింది. సో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఈ డిస్ట్రిక్ట్ బోర్డులు అనేవి ఎప్పుడు రద్దు చేయబడ్డాయి అని చెప్పేసి మన ప్రీవియస్ గ్రామ సచివాలయం ఎగ్జామ్లో అడిగారు. ఏంటిదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా బోర్డులు అనేవి ఏ సంవత్సరంలో రద్దు చేయబడ్డాయి అన్నారు. 1958లో రద్దు చేయబడ్డాయి. ఎందుకంటే 1958లోనే జిల్లా బోర్డుల స్థానంలో ఈ తాలూకా వ్యవస్థ తీసుకురావాలి, పంచాయతీ సమితి వ్యవస్థ తీసుకురావాలి అని జిల్లా బోర్డులను రద్దు చేసి 1959 నుంచి మనకు తాలూకా వ్యవస్థ అనేటువంటిది ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చారు. సో ఆ రకంగా మనకు ఏపీకి సంబంధించినటువంటి స్థానిక స్వపరిపాలన సంస్థలలో పంచాయతీరాజ్ వ్యవస్థ అయినా మున్సిపల్ వ్యవస్థ అయినా ఏపీని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ చదవాల్సి ఉంటుంది. ఓకేనా? సో అది మనకి ఇక్కడ ఈ స్థానిక స్వపరిపాలన సంస్థలలో మనం అవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. ఏపీలో పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామము, ఏపీలో పట్టణ పరిపాలన సంస్థలు ఏ విధంగా మార్పులు చెందుకుంటూ వచ్చాయి, సో మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటిది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది, ఇవన్నీ కూడా ఇందులో డిస్కస్ చేస్తాం. తర్వాత ఇక 73, 74 అమెండ్మెంట్ యాక్ట్ల గురించి, 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాల గురించి కూడా మనం సంపూర్ణంగా తెలుసుకోవాలి. సో 73వ రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా రాజ్యాంగంలో 9వ భాగం నందు ఎన్ని ఆర్టికల్స్ చేర్చబడ్డాయి అని ప్రీవియస్ మన గ్రామ సచివాలయం ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటిదండి,
73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992లో చేశారు, 1992లో చేశారు. సో ఈ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో 9వ భాగం అనేది పంచాయతీరాజ్ వ్యవస్థ కోసం చేర్చబడినటువంటి భాగము. అందులో మనకు 243 మరియు 243 క్లాస్ ఏ నుండి 243 క్లాస్ ఓ వరకు ఆర్టికల్స్ చేర్చబడ్డాయి. తర్వాత 11th షెడ్యూల్ అనేటువంటిది కూడా రాజ్యాంగంలో చేర్చబడినది. ఇది 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చినటువంటి అంశాలు. ఇది పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన అంశాలు. అయితే మన ప్రీవియస్ ఎగ్జామ్లో ఏమడిగిందంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా భారత రాజ్యాంగంలోని 9వ భాగం నందు పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన అధికరణలు ఎన్ని ఉన్నాయి అన్నాడు. అంటే అప్పుడు మనకు 243 అనేటువంటి ఒక ఆర్టికల్, 243 క్లాస్ ఏ నుండి ఓ వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ చేర్చబడినవి అన్నట్టు. సో ఆప్షన్స్లో మనకు 16 ఉంది, 15 ఉంది, 14 ఉంది, 17 ఉంది. ఏబిసిడి ఆప్షన్స్ ఇస్తే 16, 15, 14, 17 అనేటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ ఏంది అంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఏం చేశారంటే ఏదైనా ఒక ఆర్టికల్ను రాజ్యాంగంలో చేర్చినప్పుడు, కొత్తగా చేర్చినప్పుడు వాటిని క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సిగా యాడ్ చేస్తారు కదా అని చెప్పేసి 243 క్లాస్ ఏ నుండి ఓ వరకు కౌంట్ చేసి 15 అని చెప్పేసి ఆన్సర్ చేశారు. కానీ రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఈ ఆర్టికల్ కూడా కొత్తగా చేర్చినటువంటిది. ఏది 243 ఆర్టికల్ కూడా మనకు 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానే చేర్చారు. ఓకేనా? సో దీనితో కలుపుకుంటే ఇవి 15, ఇది ఒకటి 16. సో 16 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. అర్థమవుతుందా? సో 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా రాజ్యాంగంలో పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన అధికరణలు ఎన్ని ఉన్నాయి అని అన్నారు. ఆ అధికరణలు మొత్తం 10. అధికరణలు అన్నా, ఆర్టికల్స్ అన్నా, ప్రకరణలు అన్నా ఒకటి. ఓకేనా? సో ఈ రకంగా ఉంటుంది. తర్వాత ఈ విధంగా మనకు 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 74వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి తెలుసుకుంటాం. తర్వాత మనకి ఇంకా ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ ఏమిటంటే పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన అధికార విధుల గురించి 11th షెడ్యూల్లో మొత్తం ఎన్ని అంశాలలో అధికార విధులు కల్పించారు అని చెప్పేసి అన్నారు. అంటే మొత్తం 29 అంశాలండి. సో 11th షెడ్యూల్ అనేది పంచాయతీరాజ్ వ్యవస్థ అధికార విధుల గురించి తెలియజేస్తున్న షెడ్యూల్. 12th షెడ్యూల్ అనేటువంటిది పట్టణ పరిపాలన సంస్థల యొక్క అధికార విధుల గురించి తెలియజేస్తున్న షెడ్యూల్. సో 11th షెడ్యూల్లో పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్ని అంశాలలో అధికారాలు ఇవ్వాలి అన్నారంటే 29 అంశాలలో అధికారాలు ఇవ్వాలన్నారు. అదే 12th షెడ్యూల్లో పట్టణ పరిపాలన సంస్థలకు ఎన్ని అంశాలలో అధికారాలు ఇవ్వాలి అన్నారంటే 18 అంశాలలో అధికారాలు ఇవ్వాలి అన్నారు. సో ఆ అంశాలను కూడా మనం చదువుకొని ఉండాలి. ఎందుకంటే మనకు గ్రూప్స్ లాంటి ఎగ్జామ్లలో ఈ 29 అంశాలు, 18 అంశాలు అని చెప్పేసి కొంత తెలుసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మొత్తం ఇండియన్ పాలిటీలో అదొక టాపిక్గా ఉంటుంది. కానీ మనకి ఈ ఏపీ గ్రామ సచివాలయ నోటిఫికేషన్లో స్థానిక స్వపరిపాలన సంస్థలే మెయిన్ టాపిక్గా ఉంటుంది కాబట్టి, లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అనేది మెయిన్ టాపిక్గా ఉంటుంది కాబట్టి, సో దీనిలో మనం ఇన్డెప్త్గా చదవాలి. 29 అంశాలకు 29 అంశాలు మనం గుర్తుంచుకోవాలి. సో 18 అంశాలకు 18 అంశాలు అనేటువంటివి మనం గుర్తుంచుకోవాలి. సో ప్రధానంగా ఇక ఏపీ పంచాయతీరాజ్ చట్టం, ఏపీ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం అనేది సో ఏపీ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం అనేది 1994లో చేయబడిన చట్టం. అంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తర్వాత ఈ చట్టం చేశారు. ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తర్వాత ఈ చట్టం చేశారు. సో ఈ చట్టం అనేది రాజ్యాంగం ప్రకారం 73వ రాజ్యాంగ సవరణ ద్వారానే ఈ చట్టం చేశారు. ఈ చట్టం మనకు విఠల్ కమిటీ సిఫార్సుల మేరకు చేశారు. సో విఠల్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ చట్టం చేయబడింది. మరి ఈ చట్టంలో ఉన్నటువంటి ప్రధాన సెక్షన్స్ ఏంటి అనేటువంటిది మనకి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. లాస్ట్ టైం మనకు అడిగారు, సో ఖచ్చితంగా అడుగుతారు. ఓకేనా? సో మనకు ఇక్కడ ప్రధానంగా మనం తీసుకుంటే ఈ చట్టంలో మనకి ఇంక ఇప్పుడు ఏం రావచ్చు అంటే స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి సంబంధించింది ఇష్యూ అయింది కదా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ సార్ది ఇష్యూ అయింది కదా. సో కాబట్టి స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి సంబంధించినటువంటి ఏపీ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టంలో ఏ సెక్షన్ను సవరించింది అని చెప్పేసి అంటారు. అంటే ఏపీ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 1994లో సెక్షన్ 200ను సవరిస్తూ మన ఏపీ గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆ ఆర్డినెన్స్ ద్వారా, ఆ సవరణ ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ యొక్క పదవి కాలం 5 సంవత్సరాలు అయితే దాన్ని 3 సంవత్సరాలకే కుదించారు. సో కాబట్టి ఇక్కడ ఆ 200 సెక్షన్ అనేటువంటిది ఇప్పుడు మనకు గ్రామ సచివాలయం ఉద్యోగాల్లో అడిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇలా అంతేకాకుండా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మనకు. ఎన్నికల గురించి, తర్వాత ఆర్థిక నిధుల గురించి, తర్వాత రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పంచాయతీ సంస్థలకు వస్తున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ఆదాయం ఏది
అర్థమవుతుందా? పన్నుల ద్వారా ఎంతవరకు ఆదాయం వస్తుంది, పంచాయతీ సంస్థలు పన్నుల వసూళ్లలో ఏ పన్ను ఎక్కువగా భాగం కలిగి ఉంది, ఈ రకమైనటువంటివి కూడా మనకి పంచాయతీరాజ్ చట్టం ద్వారానే అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో పంచాయతీరాజ్ చట్టం ప్రకారం, రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సంవత్సరంలో కనీసం ఎన్నిసార్లు గ్రామ సభలు జరగాలి అని చెప్పేసి మనకు ఇందులో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? గ్రామ పంచాయతీ సమావేశం కోరం ఎంత, గ్రామ పంచాయతీ సమావేశం కోరం లేకుంటే పంచాయతీరాజ్ చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారము దాన్ని ఎలా నిర్వహించాలి, సో గ్రామ పంచాయతీ సమావేశం యొక్క కోరం లేకుంటే దాన్ని వాయిదా వేస్తే తర్వాత మళ్ళీ ఏ విధంగా నిర్వహించాలి, ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉంది. సో గ్రామ పంచాయతీ యొక్క కోరం గురించి మనకి ఇందులో 1/3 అని ఉందండి. ఏపీ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం గ్రామ పంచాయతీ యొక్క కోరం 1/3. మరి గ్రామ సభ కోరం ఎంత? రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ సభ కోరం ఎంత అంటే గ్రామ సభ కోరము రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టంలో లేదు. అదే తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ సభ నిర్వహించాలంటే కోరం ఉంది. కానీ ఏపీ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం గ్రామ సభ నిర్వహించాలంటే కోరం లేదు. గ్రామ పంచాయతీ సమావేశానికి కోరం మాత్రం మొత్తం సభ్యులలో 1/3 సభ్యులు కనీసం హాజరు కావాలి, లేకపోతే సమావేశాన్ని వాయిదా వేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అక్కడ నిబంధనలు మనకు పేర్కొన్నారు. ఓకేనా? సో ఈ విధంగా తర్వాత ఈ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సంవత్సరంలో కనీసం ఎన్నిసార్లు గ్రామసభ సమావేశాలు జరపాలి అంటే కనీసం 2 సార్లు అన్నారు. అయితే కొత్త నిబంధన ప్రకారం మొత్తం 4 సార్లు గ్రామసభ సమావేశం జరపాలి అని చెప్పేసి చట్టంలో పేర్కొన్నారు. ఓకే, సంవత్సరంలో 4 సార్లు గ్రామసభ సమావేశాలు జరగాలి అని చెప్పేసి ఈ పంచాయతీరాజ్ చట్టానికి చేసినటువంటి నూతన సవరణ ప్రకారం పేర్కొన్నారు. సో ఇలా ఏపీ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 1994 గురించి మనం తెలుసుకుంటాము డీటెయిల్గా. ఇక తర్వాత వెరీ ఇంపార్టెంట్, మనకు ఈ మధ్య కాలంలోనే మన ముఖ్యమంత్రి గారు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఏమిటంటే గ్రామ సచివాలయం ఉద్యోగులకు ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలపై పూర్తి అవగాహన ఉండాలి అని చెప్పేసి. ఖచ్చితంగా ఈసారి జరగబోయే ఎగ్జామ్లో మనకు స్కీమ్స్ ఎక్కువ రోల్ ప్లే చేస్తుందని కూడా మనం చెప్పొచ్చు. ఆల్రెడీ మన ఏకేఎస్ ద్వారా సెంట్రల్ స్కీమ్స్ గురించి మనం స్టార్ట్ చేశాం. సో ఆ సెంట్రల్ స్కీమ్స్ తో పాటుగా కొన్ని స్టేట్ స్కీమ్స్ అనేటువంటివి కూడా మనం క్లాస్ అనేటువంటిది అప్లోడ్ చేస్తాం. సో ఇక్కడ మనకు పథకాలు అనేటువంటివి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అనేటువంటిది ఖచ్చితంగా ఎగ్జామ్లో ఎక్కువ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అనేటువంటివి మనకు తెలిసి ఉండాలి. నవరత్నాలు ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి కదా, సో ఆ పథకాలన్నిటి గురించి కూడా మనం ఇందులో డిస్కస్ చేస్తాము. ఓకే, సో తర్వాత ఇక నెక్స్ట్ వన్ ఇందులో జనరల్ స్టడీస్లో భాగంగా ఇండియన్ పాలిటీ, జనరల్ స్టడీస్లో భాగంగా ఇండియన్ పాలిటీ పై ఏ విధంగా క్వశ్చన్స్ ప్రీవియస్ వచ్చాయి మరియు ఎలా రావచ్చు అని చెప్పేసి మొత్తం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి టాపిక్స్ అన్నింటినీ కూడా జనరల్ స్టడీస్లో భాగంగా మీకు వివరించడం జరుగుతుంది. ఓకేనా? సో మనకు రాజ్యాంగ నిర్మాణం నుంచి మొదలుకొని సంక్షేమ యంత్రాంగం వరకు మరియు రాజ్యాంగపరమైన సంస్థల గురించి బ్రీఫ్గా ప్రీవియస్ ఎగ్జామ్స్ను దృష్టిలో పెట్టుకొని బ్రీఫ్గా మనకు తెలుసుకుంటే సరిపోతుంది. అంతేకాని చాలామంది అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే, సో ఈ గ్రామ సచివాలయానికి ఎగ్జామ్ రాసేటువంటి అభ్యర్థులు తమ గ్రూప్ 2 నోట్స్ని తీసుకొని ముందర పెట్టి చదువుతున్నారు. చూడండి, ఒక పాలిటీ నోట్స్ మీరు చదవాలంటే దానికి ఖచ్చితంగా మీరు ఆల్రెడీ చదివి ఉంటే 1 మంత్ టైం పడుతుంది పూర్తిగా చదవాలంటే. అది కాదు మనకు. సో మనకు జరగబోయేటువంటి ఎగ్జామ్కు జనరల్ స్టడీస్లో అడుగుతున్నారు కాబట్టి పాలిటీ పైన మనకు ఎంతవరకు అవసరం ఉంటుందో అంతేవరకే చదవాలి. సో ఇవన్నీ కూడా మనకు నెక్స్ట్ క్లాస్లో ఒక్కొక్క టాపిక్ అనేది ఎలా చదవాలి అని చెప్తాను నేను. ఓకే, స్థానిక స్వపరిపాలన సంస్థలు ఉంటే స్థానిక స్వపరిపాలన సంస్థలో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్థానిక స్వపరిపాలన సంస్థల యొక్క పరిణామ క్రమం ఎలా ఉంది, పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క పరిణామ క్రమం ఏంటి, ఆ కమిటీలు ఏంటి, వాటిని ఎలా వరుస క్రమంలో రాసుకోవాలి, ఏ విధంగా వాటిని చదవాలి, ఏ విధంగా వాటిని గుర్తుంచుకోవాలి, కొన్ని కోడ్స్ అనేవి కూడా ఉన్నాయి. ఎందుకంటే తక్కువ టైంలో మనం ప్లానెడ్గా చదివితే మనం సక్సెస్ అవుతాం. చదవడం అందరూ చదువుతారు, ఓకేనా, సిలబస్ కంప్లీట్ చేయాలి అని అందరికీ ఉంటుంది. కానీ ఆ చదివేటువంటి పద్ధతి, తక్కువ సమయంలో చదివేటువంటి పద్ధతి లేకపోతే సో మనకి ఎంత సబ్జెక్ట్ ఉన్నప్పటికీ మనం సక్సెస్ కాలేము. ఓకేనా? సో కాబట్టి మనకున్నటువంటి టైంను బట్టి సో ఇవి కొన్ని కోడ్స్ అనేటువంటివి కూడా మీకు చెప్తాను. సో వాటిని ఎలా గుర్తుంచుకోవాలి, చాలా కమిటీస్ ఉన్నాయి కాబట్టి. తర్వాత ఇక్కడ మనకు 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలలో కూడా అన్ని ఆర్టికల్స్ చదివే ప్రయత్నం చేయొద్దు. సో అన్ని ఆర్టికల్స్ కాదు, కొన్ని ఆర్టికల్స్ మాత్రమే.
సో మనకు 73వ రాజ్యాంగ సవరణ చట్టంలో కొన్ని ఆర్టికల్స్, 74వ రాజ్యాంగ సవరణ చట్టంలో కొన్ని ఆర్టికల్స్ మాత్రమే మనకు అడిగే అవకాశం ఉంటాయి. ఆ ఆర్టికల్స్ మనం చదవాలి, వాటిని ఏంటి, అవి ఎలా గుర్తుంచుకోవాలి అనేటువంటిది కూడా మీకు క్లాస్లో చెప్తాను. సో తర్వాత ఏపీ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం గురించి కూడా వరి అవసరం లేదు, ఎందుకంటే ఏపీ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టంలో మనకు బోర్డు సెక్షన్స్ ఉన్నాయి, 200 ఎబో సెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇన్ని సెక్షన్స్ మనం ఎలా గుర్తుంచుకుంటాము, అర్థమవుతుందా? ఒక 270 సెక్షన్స్ ఉంటే వాటిని ఎలా గుర్తుంచుకుంటామంటే ఆ సెక్షన్స్ కాకుండా సెక్షన్స్లో కొన్ని సెక్షన్స్ అంటే ఓవరాల్గా తీసుకున్న ఒక 15 సెక్షన్స్ మాత్రమే మనకి ఇంపార్టెంట్. ఆ 15 సెక్షన్స్ కూడా కాన్సెప్ట్ బేస్డ్, అంటే ఆ సెక్షన్ ఏం చెప్తుంది అన్న దాని గురించి ఎక్కువ మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. సెక్షన్ అనేటువంటిది అడిగితే 1-2 అడగొచ్చు, దాదాపుగా సెక్షన్స్ గురించి ఎన్నవ సెక్షన్ అనేటువంటిది అడగకుండా పంచాయతీరాజ్ చట్టంలో దీనిపై ఏ విధంగా ఉంది, ఎంత కాలంలోపు తిరిగి ఎన్నికలు జరపాలని ఉంది, అర్థమవుతుందా? మనకు పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పంచాయతీరాజ్ సంస్థలు తమ వార్షిక ఆర్థిక నివేదికను లేదా తమ యొక్క రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారము పంచాయతీరాజ్ సంస్థలు తమ యొక్క ఖాతాలను, తమ యొక్క వార్షిక ఖాతాలను ఎంత కాలంలోపు ఆడిట్ చేసుకోవాలి అని చెప్పేసి మనకు ఉంటుంది. సో అదందరికీ తెలుసు, 6 నెలల లోపు ఆడిట్ చేసుకోవాలి అని చెప్పేసి ఉంటుందండి. ఓకేనా? అంటే ఆర్థిక సంవత్సరం ముగిసిన తేదీ నుంచి 6 months లోపు ఖచ్చితంగా ఆడిట్ జరపాలి. ఒకవేళ ఆడిట్ జరగకపోతే రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం ఏం చెప్తుంది, ఆడిట్ జరపకపోతే నెక్స్ట్ వచ్చేటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్రాంట్స్ ఏవైతే ఉంటాయో అవి నిలిపేస్తారు. ఇప్పుడు మనకు సెంట్రల్ గవర్నమెంట్ పంచాయతీరాజ్ సంస్థలకు నిధులు ఇస్తుంది, సో అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ నిధులు ఇస్తుంది. సో ఈ నిధులు అనేటువంటివి ఆపడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీలు కానీ పంచాయతీరాజ్ సంస్థలు కానీ వార్షిక ఆర్థిక సంవత్సరం ముగిసిన తేదీ నుంచి 6 నెలల్లోపు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అథారిటీ చే, అకౌంట్ డిపార్ట్మెంట్ చే ఆడిట్ జరిపించాలి అని ఉంది మనకు. అయితే ప్రీవియస్ అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఏమడిగారంటే త్రైమాసికం లోపు అడిగారు. ఎలా అంటే చూడండి, రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం ప్రకారము పంచాయతీ సంస్థలు లేదా గ్రామ పంచాయతీలు వార్షిక ఆర్థిక సంవత్సరం ముగిసిన తేదీ నుండి ఎన్నవ త్రైమాసికంలోపు ఆడిట్ ఖచ్చితంగా జరిపించాలి అని ఉంది. త్రైమాసికం అన్నారు. సో ఆప్షన్లు ఏమి ఇచ్చారు, 1వ త్రైమాసికం, ఆప్షన్ ఏ 1వ త్రైమాసికం, ఆప్షన్ బి 2వ త్రైమాసికం, ఆప్షన్ సి 3వ త్రైమాసికం, ఆప్షన్ డి 4వ త్రైమాసికం అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ ఎన్నవ త్రైమాసికంలోపు ఆడిట్ జరిపించాలి. సో ఇక్కడ ఒకసారి చూడండి, పంచాయతీరాజ్ చట్టంలో వార్షిక ఆర్థిక సంవత్సరం ముగిసిన తేదీ నుంచి 6 నెలల్లోపు ఆడిట్ జరిపించమని ఉంది అంతే. కానీ మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ మాత్రం ఈ త్రైమాసికం అనేటువంటి దానితో స్టార్ట్ చేశాడు. సో ఇది అభ్యర్థులకు కొంచెం ఇబ్బంది కలిగింది. ఇదేంటి 6 నెలల, 9 నెలల, 3 నెలలు అంటే సింపుల్గా ఆన్సర్ చేస్తారు. 6 months లోపు ఆడిట్ జరిపించాలని మనకు 73 అమెండ్మెంట్ కూడా చెప్తుంది. అదేవిధంగా రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టంలో కూడా ఉంది. త్రైమాసికం అంటే ఇబ్బంది ఏం లేదండి. ఒక్కసారి చూడండి, దీనికి ఎలా ఆన్సర్ చేయాలి అంటే వార్షిక ఆర్థిక సంవత్సరం అంటే మనకు ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు ముగుస్తుందండి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఫైనాన్షియల్ ఇయర్ April 1 కదా. April 1 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ అనేది April 1 నుంచి మనకు March 31 వరకు ఫైనాన్షియల్ ఇయర్. సో ఫైనాన్షియల్ ఇయర్ ముగిసిన తర్వాత, యాన్యువల్ ఫైనాన్షియల్ ఇయర్ ముగిసిన తర్వాత 6 నెలల్లోపు ఆడిట్ జరిపించమని అంటున్నారు. ఓకేనా? ఫైనాన్షియల్ ఇయర్ ముగిసిన తర్వాత 6 నెలల్లోపు ఆడిట్ జరిపించమని అంటున్నారు. అంటే ఒకసారి చూద్దాం, ఇది ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పేసి మనకు, అంటే ఇప్పుడు మనకు త్రైమాసికం అనేది మొత్తం ఇయర్ చెప్తాం మనం, జనరల్ ఇయర్. సో జనరల్ ఇయర్ జనవరి 1 నుంచి December 31 వరకు జనరల్ ఇయర్. దీన్ని 4 త్రైమాసికాలుగా వర్గీకరణ చేస్తారు. 4 త్రైమాసికాలుగా. ఒకటి చూడండి, జనవరి 1 నుంచి March 31 వరకు, జనవరి 1 నుంచి March 31 వరకు మొదటి త్రైమాసికం. ఓకే. April 1 నుంచి June 30వ తేదీ వరకు రెండవ త్రైమాసికం. April 1 నుంచి June 30th వరకు రెండవ త్రైమాసికం. తర్వాత July 1 నుంచి September 30th వరకు మూడవ త్రైమాసికం. ఓకేనా? తర్వాత October 1 నుంచి December 31 వరకు నాలుగవ త్రైమాసికం. ఇలా మనకు ఇయర్లో మొత్తం 3 నెలలు ఒక త్రైమాసికంగా వేరు చేస్తాం. అలా ఒక ఇయర్లో 4 త్రైమాసికాలు ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ వాడు ఏమడిగాడు మనకు ఎగ్జామ్లో, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీలు వార్షిక ఆర్థిక సంవత్సరం ముగిసిన ఎన్నవ త్రైమాసికంలోపు ఆడిట్ జరిపించాలి అని అన్నారు. ఎన్నవ త్రైమాసికం? ఆల్రెడీ March 31లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. March 31న అంటే ఇది మొదటి త్రైమాసికం అయిపోయింది. అయిపోయిన తర్వాత 6 నెలల లోపు అన్నాడు. 6 నెలల లోపు అంటే మూడవ త్రైమాసికం వస్తుంది. అర్థమవుతుందా?
మార్చి 31వ తేదీన ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ముగిసిన 6 నెలల లోపు అంటే సెప్టెంబర్ 30వ తేదీ లోపు, సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఆడిట్ జరిపించాలి. గ్రామ పంచాయతీల యొక్క ఖాతాలను, అకౌంట్స్ను, వాటికి సంబంధించినటువంటి ఈ మన సమావేశాలకు సంబంధించిన మినిట్స్ను ఖచ్చితంగా ఆడిట్ జరిపించాలి. ఆడిట్ జరిపించకపోతే ఛార్జ్ తీసుకుంటుంది గవర్నమెంట్. ఓకేనా? సో నిధులు రావడం అనేటువంటిది ఉండదు. దానికి సర్పంచ్ కానీ పంచాయత్ సెక్రటరీ కానీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ఇంకా చాలా కఠినంగా రాశారు. ఒకవేళ ఆడిట్ జరిపించకపోతే అక్కడ సర్పంచ్తో పాటు పంచాయతీ కార్యదర్శిపై కూడా వేటు వేయాలి అని చెప్పారు. మన దగ్గర అయితే ఏపీ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టంలోనైతే ఏమని చెప్పారంటే, ఒకవేళ సకాలంలో ఆడిట్ జరిపించకపోతే ఆ గ్రామ పంచాయతీకి వచ్చేటువంటి నిధులు ఆపేస్తారు. నిధులు ఆపేస్తే ఏమవుతుంది? ప్రజలు లొల్లి చేస్తారు. అర్థం అవునా కాదా? వార్డు సభ్యులు ఊరుకుంటారా? ఎందుకు ఆడిట్ జరిపించలేదు అంటే అక్కడ ఏదో అవకతవకలు జరిగితేనే ఆడిట్ జరిపించలేదు. కాబట్టి ఇక్కడ సకాలంలో ఆడిట్ జరిపించాలి అనేటువంటి రూల్ ఉండడం అనేది సో పాలక వర్గంపై అది ఒక రకమైనటువంటి ఒత్తిడి. పాలకవర్గం నిజాయితీగా పనిచేయడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇదంతా పక్కన పెడితే మనకు జరిగినటువంటి ఎగ్జామ్లో వార్షిక ఆర్థిక సంవత్సరం ముగిసిన తేదీ నుంచి 6 నెలలు అంటే మార్చి 31న ముగుస్తుంది. కాబట్టి 6 నెలలు అంటే సెప్టెంబర్ 30 లోపు ఆడిట్ జరిపించాలి. సెప్టెంబర్ 30 అంటే ఏ త్రైమాసికం? 3వ త్రైమాసికం. ఇగో ఇంత మంచి క్వశ్చన్ అడిగారు. అంటే ఇంత డెప్త్గా మనకు లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ గురించి మనం చదవాలి. సో ఆ విధంగా చదివితే మనకు ఎగ్జామ్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. సో మంచి ఉద్యోగాలు, ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఈ టైంలో ఏదో ఒక సర్వీస్లో మనం ఏదో ఒక ఉద్యోగంలో చేరినటువంటి ఒక భరోసా, ఒక నమ్మకం అనేది మనకు కలుగుతుంది. తర్వాత గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్నప్పుడు పై స్థాయి అధికారులను చూస్తున్నప్పుడు కూడా మనం కూడా మళ్ళీ పై స్థాయి అధికారిగా మారాలి అని చెప్పేసి మీ రెగ్యులర్ ప్రిపరేషన్ ఏదైతే మీ గ్రూప్ 2, గ్రూప్ 1 గోల్ ఉంటుందో వాటిని మీరు చదవడానికి కూడా ఒక అవకాశం దక్కుతుంది. అంటే మీరు ఇప్పుడు గ్రామ సచివాలయ ఉద్యోగాలలోనే స్థిరపడాలని ఎవరు అనుకోరు. సో మనకి ఇక్కడ ప్రభుత్వం ఒక అవకాశం కల్పిస్తుంది, ఉద్యోగ అవకాశాలు. దీన్ని మీరు సాధించుకొని మీరు అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి ఇది ఒక రకమైనటువంటి పునాదిగా మనకి ఏర్పడుతుంది. సో ఆ రకంగా మనకి ఏపీ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కూడా ఒక వరుస క్రమంలో మనం చదవాలి. అంటే ఏ ఇయర్లు ఏ డేట్ స్టార్ట్ చేస్తారు, ఆ ఇయర్ను బట్టి ఆ డేట్ను బట్టి కూడా మనం ఒక సీక్వెన్స్లో రాసుకుంటే అప్పుడు మనకి ఇవి గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. అంతేకాని గజిబిజిగా చదవడానికి వీల్లేదు. ఓకేనా? తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒక స్కీమ్ చదివేటప్పుడు కూడా స్కీమ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చారు అనే దానికంటే ఆ స్కీమ్ యొక్క లబ్ధిదారులు ఎవరు, దానికి ఉన్నటువంటి క్రైటీరియా ఏంటిది అనేది ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఈ మధ్యలో మనకు చాలా ఎగ్జామ్లో ట్రెండ్ చేంజ్ చేశారు. ఈ స్కీమ్ ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది, ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, ఇవన్నీ కూడా మనకు పాత పద్ధతి. సో ప్రస్తుతం ఏంటంటే ఈ స్కీమ్ కింద ఈ క్రింది ఏ వ్యక్తులు లబ్ధిదారులు అని చెప్పేసి అడుగుతారు. అవసరమైతే ఏజ్కి సంబంధించింది కావచ్చు, లేదంటే ఆదాయానికి సంబంధించింది కావచ్చు, ఆ పారామీటర్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఆప్షన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా ఎలాంటి అంశాలు, ఏ విధంగా ఈ పథకాలను గుర్తించాలి, ఎలాంటి అంశాలను మనం చదివితే మనకి ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయవచ్చు అనేది కూడా మనం డిస్కస్ చేద్దాము. ఓకేనా? సో జనరల్ స్టడీస్లో ఇండియన్ పాలిటీ గురించి మనకు తెలిసిందే. కానీ మనకు ఈ గ్రామ సచివాలయంలో జనరల్ స్టడీస్కి ఉపయోగపడే విధంగా వాటిని ఎంతవరకు చదవాలో అంతవరకే చదవాలి. సో ఆ విధంగా నేను చెప్పడం అనేటువంటిది కూడా మీకు జరుగుతుంది. సో తర్వాత ఇక నెక్స్ట్ వన్, ఇందులో ఇంకా నేను టీచ్ చేసేటువంటి అంశాలు ఏమున్నాయి అని అంటే మీకు సో బైఫర్కేషన్. సో ఏపీ స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్ అనేటువంటిది కూడా మనకు ఈ సిలబస్లో ఉంటుంది. సో బైఫర్కేషన్కి సంబంధించినటువంటి యాక్ట్ను మనం చదవాలి. సో అయితే యాక్ట్లో మనకు 108 సెక్షన్స్ ఉంటాయి కదా. ఈ సెక్షన్స్ అన్ని ఇప్పుడు చదువుకుంటూ ఉంటే మనకు సమయం సరిపోతుంది. అంటే సెక్షన్స్ కూడా చూడండి, సెక్షన్స్లో కూడా అన్ని కలిపి 10 సెక్షన్స్ కాదు. మనం గుర్తుంచుకోవాలంటే ఇంపార్టెంట్ సెక్షన్స్ ఒక 10. సో అందులో ఇప్పుడు మనం పోలవరం అన్నాం అనుకోండి, పోలవరం 90వ సెక్షన్ ప్రకారం పోలవరం అనేటువంటి ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే నిర్మించి అంకితం చేయాలి అనేటువంటిది ఉంటుంది. అర్థమవుతుందా? సో పోలవరానికి సంబంధించినటువంటిది ఏదైనా ఉంటే అది మనకు పోలవరానికి సంబంధించినటువంటిది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. అయితే కేంద్ర ప్రభుత్వము ఈ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎంత బాధ్యతను కలిగి ఉంది అంటే పర్సెంటేజ్ ఇవ్వచ్చు. అంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత, కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత, 50:50 అంటే రాష్ట్ర ప్రభుత్వం 50% నిధులు కేటాయించాలా, కేంద్ర ప్రభుత్వం 50% నిధులు కేటాయించాలా అని కూడా ఆ మాదిరిగా కూడా అడగవచ్చు. సెక్షన్ కూడా అడగవచ్చు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఎవరి బాధ్యత అని కూడా అడగవచ్చు. సో అలా అడిగినప్పుడు మనకు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కంప్లీట్ 100% కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. ఓకేనా? మొత్తం కేంద్ర ప్రభుత్వమే
ఖర్చు చేసి నిర్మించాలి. అయితే మనకు గత ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి ఖర్చులన్నీ కూడా దానికి సంబంధమయ్యేటువంటి వ్యయం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది అన్నారు. అందుకని పోలవరం అథారిటీ అనేటువంటిది కూడా ఒకటి ఏర్పాటు చేశారు. సో దీనికి మనకు గోదావరి నదీ జలాల యాజమాన్య బోర్డు చైర్మన్ ఎవరైతే ఉంటారో ఆ చైర్మనే ఈ పోలవరం అథారిటీకి కూడా చైర్మన్గా కొనసాగడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఈ రకంగా తర్వాత మనకి ఇప్పుడు రాజధాని ప్రాంతం ఇష్యూ ఎక్కువ అవుతుంది. సో దానికి సంబంధించి బైఫర్కేషన్ యాక్ట్లో ఏ సెక్షన్స్ వివరిస్తున్నాయి అని చెప్పేసి కూడా మనకు అడగవచ్చు. సో రాజధాని అనగానే 5th సెక్షన్ 6th సెక్షన్, అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేక రాజధాని ఏర్పాటు చేయబడుతుంది. దీనిలో కేంద్ర ప్రభుత్వము మౌలిక సౌకర్యాలకు అయ్యేటువంటి నిధులు కేటాయిస్తుంది అని చెప్పేసి మనకు 94 సెక్షన్లో ఉంది. సో ఆ రకంగా కొన్ని సెక్షన్స్ మొత్తం ఓవరాల్గా తీసుకుంటే 10 సెక్షన్స్ కంటే ఎక్కువ ఉండవు. సో వాటిని కూడా నేను మీకు ఒక పద్ధతిలో చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనకు ఇష్యూస్ బైఫర్కేషన్ యాక్ట్కి సంబంధించినవి ప్రజెంట్ ఏవైతే ఇష్యూస్ అవుతున్నాయో ఆ ఇష్యూస్ని ఎక్కువ ఫోకస్ చేయండి. క్యాపిటల్ సిటీ, ఓకేనా, ప్రాజెక్టుల నిర్మాణం, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన నిర్మాణం, తర్వాత మనకి మెట్రో రైలుకి సంబంధించింది, తర్వాత రైల్వే జోన్కి సంబంధించింది, తర్వాత మనకు నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కొన్ని మనకు విద్యా సంస్థలు కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 11 సంస్థలు ఏర్పాటు చేయాలి అని బైఫర్కేషన్ యాక్ట్లో ఉంది. సో వాటి గురించి ఇవన్నీ కూడా మనకు వివరణ అనేది తెలుసుకోవాలి. ఓకేనా, రైట్. తర్వాత ఇంకా మనకు ఏపీ స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్తో పాటుగా ఇంకా ఇతర కొన్ని అంశాలు కూడా మనకు ఉంటే వాటిని కూడా ఇందులో అంటే నాకు సాధ్యమవుతే వాటిని కూడా ఇందులో కొన్ని అంశాలను కూడా యాడ్ చేసి చెప్పడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ గ్రామ సచివాలయానికి సంబంధించి ప్రస్తుతం మనకి తక్కువ టైంలో ప్రిపేర్ అవ్వడానికి ఉన్నటువంటి ఈ టాపిక్స్. సో నాకు సాధ్యమైనటువంటి ఈ టాపిక్స్ అనేటువంటిది మీకు బ్రీఫ్గా మీకు ఎగ్జామ్లో యూస్ఫుల్ అయ్యే విధంగా నేను చెప్తాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. This video is brought to you by AKSIAS.